అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ సహా 4 సంస్థలకు శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఈ శంకుస్థాపనకు సంబంధించి మన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ 4 సంస్థల యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది. అవే మనం చూసుకుంటే 1 అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ 1, 2 ఆల్టమిన్ ప్రైవేట్ లిమిటెడ్, 3 సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, 4 లోహం మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 4 సంస్థలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి దివిటిపల్లి దగ్గర శంకుస్థాపన చేశారు. క్లియర్ కదా? సో ఇదొక అంశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ అనేటువంటిది సాధారణంగా మనం చూసుకుంటే వీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క బ్యాటరీలను వీరు ఉత్పత్తి చేస్తూ ఉంటారు అండి. దాంతోపాటు ఇదే అమర్ రాజా ఫ్యాక్టరీ వారు లిథియం అయాన్ బ్యాటరీస్ని కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు యాసిడ్ బ్యాటరీస్ H2 సల్ఫరిక్ యాసిడ్ బ్యాటరీస్ కానీ హైడ్రోక్లోరైడ్ బ్యాటరీస్ని కానీ వీరు ఇదే అమర్ రాజా ఫ్యాక్టరీ వారు తయారు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఫ్యాక్టరీ గుంటూరులో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. గుంటూరులో ఆల్రెడీ ఫ్యాక్టరీ ఉంది. కొత్త ఫ్యాక్టరీ తెలంగాణకి కూడా విస్తరించడం జరిగింది వీరే.